మీరు ఒంటరిగా ఉంటూ జీవిత భాగస్వామి కోసం ఆలోచిస్తున్నారా? అయితే థాయిలాండ్ లో కనిపించే ఒక విచిత్రమైన సంస్కృతి గురించి తెలుసుకోవాలి. ఈ దేశం అందమైన బీచ్లు, సహజ సౌందర్యం, రంగురంగుల రాత్రి జీవితంతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. కానీ ఇక్కడ అద్దె భార్యలు అనే ప్రత్యేకమైన ధోరణి కూడా ఉంది. ముఖ్యంగా పటాయా నగరంలో కొంతమంది మహిళలు కొంతకాలం పాటు పర్యాటకులతో అద్దె భార్యలుగా జీవిస్తారు. ఇది నిజమైన వివాహం కాకుండా ఒక ఒప్పందం ఆధారంగా కొనసాగుతుంది. ఈ కాలంలో మహిళలు భర్తలా పరిగణించే వ్యక్తితో ఉంటారు. వంట చేయడం, బయటకు వెళ్లడం, కలిసి జీవించడం చేస్తారు. కొన్నిసార్లు పర్యాటకులు ప్రేమలో పడితే పెళ్లి వరకు కూడా వెళ్తారు. దీన్ని వైఫ్ ఆన్ హైర్ లేదా బ్లాక్ పర్ల్ అని పిలుస్తారు. అద్దె ధరలు మహిళ వయసు, అందం, చదువు, కాంట్రాక్ట్ వ్యవధిపై ఆధారపడి కొన్ని $1,000 నుండి $1,00,000 వరకు ఉంటాయి. చాలా మంది పేద కుటుంబాల మహిళలు ఖర్చులు తీర్చుకోవడానికి, కుటుంబానికి సాయం చేయడానికి ఈ మార్గాన్ని ఎంచుకుంటారు. వీరిలో చాలా మంది బార్లు, నైట్ క్లబ్లలో పనిచేస్తూ పర్యాటకులను కలుస్తారు. జపాన్, కొరియాలో ఉన్న గర్ల్ ఫ్రెండ్ ఫర్ హైర్ సర్వీస్ల ప్రభావంతో ఇది థాయిలాండ్ లో వేగంగా పెరిగింది. ప్రస్తుతం జీవనశైలి మారిపోవడం వల్ల చాలా మంది శాశ్వత సంబంధాల కంటే తాత్కాలిక సంబంధాలను ఇష్టపడుతున్నారు. సమాజంలో బహిరంగ వైఖరి ఉండడం కూడా దీనికి కారణం. ఈ ట్రెండ్ పర్యాటక రంగంలో భాగమైపోయింది. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని గమనించి మహిళల భద్రత, హక్కుల కోసం చట్టం తీసుకురావాలని ఆలోచిస్తోంది. మొత్తంగా ఈ ధోరణి ఒకవైపు పేద మహిళలకు ఉపాధి మార్గంగా, మరోవైపు సమాజంలో చర్చనీయాంశంగా మారింది.